సీటును త్యాగం చేసిన ఆ నేతకు మరోసారి నిరాశ ఎదురైందా? కూటమి సర్కార్లో ఆయనకు పదవి దక్కడం కష్టమేనా? తాజాగా రాజ్యసభకు 3 నేతలను సీఎం చంద్రబాబు కన్ఫర్మ్ చేశారు. కానీ ఆయనకు మాత్రం మరోసారి మొండి చెయ్యి చూపించారు. ఇన్నాళ్ళు టీడీపీ జెండా మోసిన ఆయనకు అవమానాలేనా? సత్కారాలు దక్కే ఛాన్సే లేదా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? ఆంధ్రప్రదేశ్లో కొలువుల జాతర కొనసాగుతోంది. మొన్నటి వరకు నామినేటెడ్ పదవుల పంపకంలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాజాగా 3 రాజ్యసభ సభ్యులను కన్ఫర్మ్ చేశారు. ఈసారి కూటమి నుంచి 3 నేతలు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఇక టీడీపీ నుంచి మాజీ ఎంపీ బీదా మస్తాన్రావు, సాన సతీష్ పెద్దల సభలో అడుగు పెడుతుండగా బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు వెళ్తున్నారు. కానీ కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా కొనసాగుతున్న ఎస్వీఎస్ఎన్ వర్మకు మాత్రం మరోసారి మొండి చేయి చూపడం పిఠాపురంలో హాట్ టాపిక్ అయింది. ఇక పిఠాపురంలో టీడీపీ కోఆర్డినేటర్ గా కొనసాగుతున్న ఎస్వీఎస్ఎన్ వర్మ 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచి గెలవాలనుకున్నారు. కానీ అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అఖండ విజయాన్ని అందుకున్నారు. చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎం అయ్యారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో వర్మకు కీలక పదవి కట్టబెడతామని పవన్ కళ్యాణ్ సైతం ప్రకటించారు. దాంతో వర్మకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అనుచరులు సంబరపడ్డారు. కానీ వర్మను కాకుండా ఇతర నేతలను మండలికి పంపించారు. ఆ తర్వాత వర్మకు నామినేటెడ్ పోస్టు కట్టబెడతారని చెప్పారు. అలా కూడా జరగలేదు. దాంతో వర్మకు ఏం పదవి ఇస్తారనేది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగానే వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు రాజీనామాతో వర్మను పెద్దల సభకు పంపిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఎస్వీఎస్ఎన్ వర్మ పేరును కూటమి పెద్దలు అస్సలు లెక్కలోకే తీసుకోలేదని మరో వాదన సైతం వినిపిస్తోంది. వర్మకు కీలక పదవి కల్పిస్తే పిఠాపురంలో మరో పవర్ సెంటర్ గా మారుతారనే ఉద్దేశంతోనే ఆయన్ను పక్కన పెట్టేశారని వాదన సైతం లేకపోలేదు. అందుకే పిఠాపురం నేతలకు పదవుల విషయంలో సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు కాకినాడ ఎంపీగా జనసేనకు చెందిన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. మళ్లీ అక్కడ రాజ్యసభ సభ్యుడిగా వర్మను నియమిస్తే ప్రోటోకాల్ సమస్య ఏర్పడుతుందని జనసేన నేతల అభిప్రాయంగా ఉందట. అందుకే వర్మకు పదవి విషయంలో నేతలెవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని నేతలు గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి సర్కార్కు పవన్ సహకారం ఎంతో అవసరం. అందుకే పవన్ నియోజకవర్గంలో కొత్తగా ఎలాంటి సమస్యలు రాకుండా అటు చంద్రబాబు సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్వీఎస్ఎన్ వర్మను పక్కన పెట్టేశారని అంటున్నారు. మొత్తంగా పవన్ ఎఫెక్ట్ తో వర్మకు ఇప్పట్లో ఏ పదవి దక్కేలా కనిపించడం లేదని వర్మ అనుచరులు సైతం తెగ ఫీల్ అవుతున్నారట. చూడాలి మరి భవిష్యత్తులో అయినా వర్మకు ఏదైనా పదవి దక్కుతుందా, లేదంటే 5 ఏళ్లు ఇలాగే కాలం గడిచిపోతుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.